హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు డే 2. ఇప్పుడు ప్రజెంట్ మనం నాగపూర్లో ఉన్నాం. చూడండి మన స్టే. మనం ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్లో స్టే అడిగి నైట్ ఇక్కడే ఉన్నాం. నాగపూర్ దాటేసి మనం ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. 50 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టే అడిగి ఇక్కడే ఉన్నాం అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 1400 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి హరిద్వార్ అయితే. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం. ప్యాక్ చేసుకుని అయితే వెళ్దాం. మనం మళ్ళీ బైక్ వ్యూలో అయితే కలుద్దాం. హలో గాయస్ ఇప్పుడైతే మనం స్టే చేసిన ఏరియా నుంచి అయితే వచ్చేసినాం. బంక్ నుంచి, పెట్రోల్ బంక్ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తున్నాం. స్టార్ట్ అయినాం అనమాట. మనకి నైటు మనకు 12కో రాజేష్ అన్న వచ్చిండు హైదరాబాద్ నుంచి. అన్న నాన్ స్టాప్ రైడ్ చేసుకుంటూ వచ్చిండు. అన్న అంటే అదే నైట్ వెళ్ళిపోదాం, ఏం పడుకుంటాం అంటాడు. అన్నని కట్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాగానే ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ అన్న డైరెక్ట్ 5కి లేచాడు అనమాట. 5కి లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయిండు. నేను ఎందుకో నాకు లేవాలనిపించలే. అన్న నేను 6కి వస్తా అన్న అంటే అనగానే సరే నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే అన్న అనగానే అన్న వెళ్ళిపోయిండు. అన్న ఇప్పుడు 50 kilometers దూరంలో ఉన్నాడంట రాజేష్ అన్న. ఇప్పుడు ఫోన్ చేసిన అన్నకి 40 to 50 kilometers ఉంటా. పెంచు నేషనల్ పార్క్ ఉంది కదా, అదే యూపీ ఉంది కదా, యూపీ దగ్గర ఉంటా నేను అన్నాడు. సరే అన్న ఆగు అంటే అన్న లదాఖ్ వెళ్తుండు గ్రూప్ తోటి. నేనైతే హరిద్వార్ ఇట్లా వెళ్తున్నా కదా, చార్ధామ్ యాత్ర. అన్న అయితే పైకి వెళ్తుండు. అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు అన్న దగ్గరికి అయితే వెళ్తున్నాం. అన్నని మీకు ఒకసారి పరిచయం చేస్తా. నిన్న మనకి 11 టోల్స్ అయితే వచ్చినాయి. ఇది ఖమ్మం నుంచి నాగపూర్ వరకు. మనకి ఇప్పుడైతే నాగపూర్లో ఫస్ట్ టోల్ అనమాట. ఇది మనం క్రాస్ అవుతున్నాం. ఎస్, ఫస్ట్ టోల్ క్రాస్ అయినాం. చూడండి, ఈ టోల్ గేట్ నెంబర్ 2 ఇవాళ. ఏందో అంత త్వరగా వచ్చింది సూర్యుడు, ఎండ త్వరగా వచ్చింది అసలు. అవతల నాగపూర్ వరకు వెదర్ అయితే ఈవినింగ్ కూల్గా ఉంది. మేము పడుకున్న దగ్గర అయితే నైట్ టెంట్ వేసుకున్నా. పైన రెయిన్ మ్యాట్ ఉంటుంది, రెయిన్ కవర్ లెక్క ఉంటుంది టెంట్కి. అది వేసుకుంటే అసలు మామూలు ఉపదీయలేదు. మళ్ళీ అది రాజేష్ అన్న వచ్చిన తర్వాత కొద్దిసేపు ఒక గంట పడుకున్న తర్వాత మస్తు ఉపతీతం సాయి అండి. మళ్ళీ ఎమ్మడే అది తీసేసి కొద్దిసేపు ఒక గంట పడుకున్నాం. మళ్ళీ వామ్మో బాగా ఉపదీసింది. మేము నైట్ పెట్రోల్ బంకులో ఉన్నంత వరకు బాగానే తీసింది. మేము రైడ్ చేసుకుంటూ వచ్చేసరికి తగ్గింది. రైన్ అయితే అంత ఏమనిపించలేదు. రైన్ కాదు, ఎండ అంత అనిపించలేదు. చల్లగానే ఉంది వెదరు. రోడ్డు చూడండి ఇటు సైడు ఎంత బాగున్నాయో. నేను డ్రైవ్ చేసుకుంటూనే వస్తున్నా, కానీ రాజేష్ అన్న అసలు ఎక్కడా కనబడట్లేదు. ఈ టోల్ నెంబర్ థర్డ్ టోల్ ఇవాళ. ఏంటి త్వరగానే వచ్చినాయి టోల్ గేట్స్. పంచు నేషనల్ పార్క్ దగ్గర ఉన్నాం. అంటే వెనక వెళ్ళిపోయింది పంచు నేషనల్ పార్కు. ఈ నేషనల్ పార్క్స్లో టైగర్స్ కానీ చాలా యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి రోడ్డు ఎలా ఉందో. రోడ్డు సైడు ఈ వాల్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్లో రేకుల టైప్ కట్టారు కదా. అంటే ఈ రేకులు కాదనుకోండి, ఐరన్యే. అవి ఎందుకు కట్టారంటే లోపల నుంచి యానిమల్స్ బయటికి రాకోకుండా, అంత గోడ ఎక్కి దూక్కోకుండా అయితే ఇట్లాంటివి కట్టారు వాళ్ళు. చూడండి, అంటే మళ్ళా ఇట్లా ఇవి ఉంటాయి కదా, ఈ మట్టి కూడా రాళ్ళు ఇరిగి రోడ్డు మీదకి రాకుండా అలా సేఫ్టీగా కట్టారు. ఇటు నుంచి చూస్తే యానిమల్స్ కనబడతాయి, కానీ అంత హైట్ అయితే ఎక్కలేము మనం. చూడండి రోడ్డు సూపర్ ఉంది. ముందు వెళ్ళే లారీ ఉంది కదా, TS228866 ఈ లారీ. ఇందులో బైక్ ఉంది కదా, TS04 బైక్. మనం ఇప్పుడేమో నాగపూర్లో ఉన్నాం. నాగపూర్లో TS04 బైక్ కనబడుతుంది ఇప్పుడు. అది కూడా ట్రాన్స్పోర్ట్లో ఎక్కడికో వెళ్తుంది అది. మరి అంటే వాళ్ళ అంతా అంటే ఇల్లు మారుతున్నారు అనుకుంటా, మరి అడిగి వెళ్తున్నారు మనకు తెలియదులే. కానీ అందులో బైక్ కనబడుతుంది. అది మీకు షేర్ చేయాలనిపించింది. ఇప్పుడు నాది TS04, ఇందులో ఉన్నది TS04, ఇంకొక ఆనంద్ అన్నది TS04. భలేగా ఉందిగా TS04 బ్రాండ్ అదంతా.
పెట్రోల్ అయిపోయింది ఈరోజు ఫస్ట్ ట్యాంక్. నిన్న త్రీ ఫుల్ అయిపోయినాయి, ఇవాళ ఫస్ట్ ట్యాంక్. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ కిత్తన భయ్యా 104 రూపాయలు ఉంది. ఇది చూడండి పెట్రోల్ బంక్ ఎలా ఉంది అసలు. గైస్ చూడండి, అన్న ఇక్కడికి వచ్చి ఆగిండు. ఏంటన్నా అయిపోయిందా బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇప్పుడు చిత్రకూట నుంచి వెళ్ళాలంటున్నా. చిత్రకూట అదే 20 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడే మేమైతే ఇక్కడ ఆగినాం. జబ్బల్పూర్ ఇంకొక 30 కిలోమీటర్లు ఉంది. మార్నింగ్ నుంచి టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడే నేనైతే ఇక్కడ ఆగినాం. ఇది చూడండి, ఇది శ్రీ సిద్ధి వినాయక్ అంట ఈ రెస్టారెంట్ పేరు. ఇక్కడ ఆగి ఏదైనా టిఫిన్ చేసేసి మళ్ళీ బయలుదేరాలి. ఇప్పుడే ఈ హోటల్లో నేనైతే చోలే భటూరీ తిన్నా. అన్న అయితే వెజ్ మీల్ తీసుకున్నారు. వెజ్ మంచూరియన్ ఉంది. ఏదో పర్లేదు, కాకపోతే ఆయిల్ మస్తు వేస్తారు, ఘోరం చేశారు. గైస్ మనం ఇప్పుడైతే జబ్బల్పూర్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ ఏ టైం అంటే 11 అవుతుంటే మేము ఇప్పుడు జబ్బల్పూర్లో ఆగినాం. ఒక రూమ్ తీసుకొని అయితే నేను ఇక్కడే ఉన్నాం. రాజేష్ నేను ఇక్కడే ఉన్నాం. అంటే సపరేట్ రూమ్స్ తీసుకున్నాం. అంటే సపరేట్గా ఉంటే బాగుంటుందని అన్న ఒక రూము, నేను ఒక రూమ్ అయితే తీసుకున్నాం. మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసి మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ 7 నుంచి మేమైతే రైడ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు అంతా ప్యాక్ అయితే అయిపోయింది. అంటే కింద కూడా మౌంట్ చేసుకున్న లగేజ్ అంతా, టాప్ బాక్స్ అవన్నీ బైక్కే ఉన్నాయి. చైన్ స్ప్రే అట్లాంటివన్నీ బైక్ చేసేసినాం. నేను వెళ్ళి కిందికి చేసేసినాం. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయినాం. మేము ఇక్కడ నుంచి మళ్ళీ నాన్ స్టాప్ అంటే నైట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మహారాష్ట్ర, యూపీ ఇక్కడ నుంచి ఫుల్ ఎండలు ఉంటాయి పైకి వెళ్ళే వరకు. అందుకనే మేమైతే పడుకొని ఇక్కడ స్టే చేసి మళ్ళా ఈవినింగ్ చల్లబడ్డ తర్వాత రైడ్ చేద్దామని అయితే మేము అనుకొని నేను ఇక్కడ ఆగడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ మనం బైక్ వ్యూలో అయితే కలుసుకుందాం గైస్. మేమైతే మార్నింగ్ తీసుకున్నది అయితే ఇదే అనమాట రూము. చాలా బాగున్నాయి రూమ్స్. మనకి ఇక్కడ మన ఖమ్మం వాళ్ళు కూడా కనబడ్డారు. ఇది TS07 ఉంది కదా, వీళ్ళందరిది ఖమ్మమే అంట. ఖమ్మం లోకలే అంట. వీళ్ళు ఫస్ట్ వారణాసి, తర్వాత అయోధ్య, తర్వాత ఆగ్రా వెళ్తారంట. సో మన దారి మధ్యలో కలిసారు, మాట్లాడాం కొద్దిసేపు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం గాయస్. మనమైతే రైడ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు రైడ్ విత్ రాజేష్ అన్న. మామూలుగా రైడ్ చేయట్లేదు, రాజేష్ అన్న మాత్రానికి హల్చల్ చేస్తాడు అనమాట. ఇప్పుడే మనం అయితే రూమ్ నుంచి స్టార్ట్ అయినాం. ఒక 500 మీటర్స్ అయితే క్రాస్ అయ్యి హైవే ఎక్కినాం. ఇప్పుడు మేము వయా ఆగ్రా టు ఢిల్లీ రోడ్ అయితే అన్నతోటైతే నేను ట్రావెల్ చేస్తున్నా. మళ్ళీ ఆగ్రా వెళ్ళిన తర్వాత అన్న సపరేట్ అవుతాడు. అక్కడ నుంచి మళ్ళీ నేను హరిద్వార్కి మ్యాప్స్ పెట్టుకొని మళ్ళీ నేను రైడ్ చేయాల్సి ఉంటుంది. సో మేము అందుకనే మేము మార్నింగ్ అయితే రూమ్ తీసుకొని సపరేట్ రూమ్ తీసుకున్నాం. నేను రూమ్ తీసుకొని ఉన్నాం, స్టే చేసాం. ఇప్పుడు నైట్ మంచిగా ఉంటుంది వెదర్ అని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము. చూడండి, మనం ఇందాక రూమ్ కానుండి బయలుదేరి 1 అవర్ అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ డైలీ అయిపోయింది. దారి మధ్యలోనే రూట్ అటు ఇటు అని వెతికినాం. ఫస్ట్లో అయితే రూమ్ అయితే మంచిగా చూపించింది, తర్వాత అయితే అంతా గందరగోళంగా చూపించింది రోడ్డు. సో కొద్దిసేపు ఆగి రూట్ చూసుకున్నాం. మళ్ళీ ఏమైందంటే ఇంటర్కామ్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. అది బ్లూ లైట్ అలానే వెలుగుతూ ఉంది, ఆన్ అవ్వట్లేదు, ఆఫ్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడైతే మనకి టోల్ గేట్ ఉందిగా, ఈ టోల్ గేట్ ఈరోజు 5th అనమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్. అంటే 12 అవుతుంది, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పా. మేమైతే ఇక్కడ హోటల్లో మేమైతే
డిన్నర్ చేసామన్నమాట నైట్. అంటే ఎర్లీ మేము ఆఫ్టర్నూన్ కొద్దిగా లేట్గా తిన్నాం. సో అందుకనే ఇక్కడ ఆగి మేమైతే ఇప్పుడే తినేసినాం. ఒక 10 minutes అవుతుంది తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మాకు ఇంకా ఇప్పుడైతే నేను ఆగ్రా పెట్టాను అనమాట మ్యాప్స్. ఆగ్రా మ్యాప్స్ పెడితే 9 hours 47 minutes చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 10 o'clock అంటే 9:47 AM చూపెడుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా నుంచి అయితే మనం టర్న్ లెఫ్ట్ తీసుకోవాలి. పైన మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ మీదకి అయితే మనం ఎక్కాలి, అంటే లెఫ్ట్ సైడ్కి ఎక్కాలి. సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే వారణాసి 300 kilometers. ఇలా స్ట్రైట్గా వెళ్తే వారణాసి వస్తుంది, అంటే కాశీ వస్తుంది. మనమైతే ఇప్పుడు ఇలా లెఫ్ట్లోకి వెళ్ళి స్ట్రైట్గా ముందు ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫ్లైఓవర్ ఎక్కితే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ పూర్వాంచల్లో సంథింగ్ మరి ఏదో ఎక్స్ప్రెస్ వే ఉంది. ఆ ఎక్స్ప్రెస్ వేనా కాదా చూడాలి. మరి కొన్నిటికైతే స్టార్టింగ్లోనే టోల్స్ ఉంటాయి, మరి అదేనా కాదా అర్థం అవ్వట్లేదు. ఫ్రంట్ సైడ్ ఏదో ఉంది, చదువుదాం ముందుకెళ్ళి. సాత్నా 47 kilometers, పన్నా 113, చిత్రకూట్ 114, NH 135 BG అంట ఈ నేషనల్ హైవే పేరు. గైస్ ఫుల్ ట్యాంక్. ఇప్పుడైతే మేము టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:30 అలా అవుతుంది. మేము ఇంకా వెళ్ళాల్సిన డెస్టినేషన్ 536 kilometers ఉంది. 1:30 అవుతుంది టైము. ఇక్కడ పెట్రోల్ అయితే 108 రూపాయలు ఉందా? 108 రూపాయలు ఉంది ఇక్కడ లీటరు. అదేంది ఎక్కువ ఉంది. ఫుల్ ట్యాంక్. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట ఇక్కడ చాయ్కి. టైం చూడండి 3:22 అవుతుంది. ఇక్కడ అమ్మమ్మ దగ్గర 2 చాయ్లు తీసుకున్నాం, కానీ షుగర్ తక్కువ ఉంది. అన్న గ్లాస్ ఇక్కడే ఉంది, ఇక తాగలేదన్న, నేనైతే తాగిన. వీళ్ళిద్దరూ లారీ వాళ్ళు అనుకుంటా. ఇందాక నుంచి ఒకటే అబ్జర్వ్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారో వెళ్ళిపోతున్నారా అని. సో మేమైతే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. చిన్న బ్రేక్ అనమాట. ఇక్కడ కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపించింది అన్నకి, నాకు కూడా అనిపించింది. సో మేమైతే కొద్దిగా చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఒక 20 minutes అట్లా 20 minutes రెస్ట్ తీసుకున్నాం. జాకెట్ వేసుకున్న కాడ వెనక బ్యాక్ సైడ్ వెన్నుముక ఉంటుంది కదా, వెన్నుపూసకి, అక్కడ ఏదో చిన్నగా గుచ్చుకొని గులబెడుతున్నట్లు అనిపిస్తుంది. ఆగిన ఇప్పుడు మళ్ళా గులబెడుతూనే ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. చూడండి అసలు మేము ఎక్స్ప్రెస్ వే ఎక్కడానికి ఎన్ని అవస్థలు పడుతున్నామో. మేము చిత్రకూట్ రోడ్, ఇప్పుడు చిత్రకూట్ రోడ్డు ఇది. చిత్రకూట ఇంకా 40 kilometers ఏమో ఉంది. ఇప్పుడు 40 kilometers ఇంకా వెళ్తే మాకేమో ఎక్స్ప్రెస్ వే వస్తుంది. ఎక్స్ప్రెస్ వే ఒక్కడే ఎక్కితే ఇక మంచి రోడ్డే, అదంతా మంచిగా ఉండొచ్చు. కాకపోతే మాకు కొద్దిగా నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంటే ఒక పెట్రోల్ బంక్ దగ్గర చూసి పడుకుందాం అన్నాడు అన్న. సరే అన్న పడుకుందాంలే అని చెప్పినా నేను కూడా. సో ఇప్పుడు ముందైతే హైవే ఎక్కాల. 40 kilometers ఉంది. ఆ 40 kilometers 1 hour చూపిస్తుంది. రోడ్డు చూడండి కొద్దిగా బాగాలేనట్టుగా ఉంది. ఇలా ఉంది కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్తున్నాం. మా దగ్గర లగేజ్ కూడా ఉంది కదా, మళ్ళీ బండి ఆగమవుతుంది. సో మేము చిన్నగా వెళ్తున్నాం. చలో మనమైతే ముందు ఎక్స్ప్రెస్ వే దగ్గరికి అయితే వెళ్దాం. మనం ఉన్నది చిత్రకూట అనమాట ఏరియా. ఇక్కడ నుంచి మరి ఎన్ని కిలోమీటర్స్ ఉందో హైవేకి కనెక్ట్ అయితే మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు మేము ఒక 100 kilometers నుంచి వస్తున్నాం. రోడ్డు మాత్రానికి అస్సలు బాగోలేదు.
ఒక 100 కిలోమీటర్సే బాగోదు, ఆ తర్వాత నుంచి ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము నాన్ స్టాప్గా అయితే రైడ్ చేసుకుంటూనే వస్తున్నాం. నైటు 7 నుంచి రైడ్ చేసుకుంటూనే వస్తున్నాం. అక్కడ ఒక 10 నిమిషాలు, అక్కడ ఒక అర్ధగంట అంటే భోజనానికి అట్లా ఆకుండా వస్తున్నానే తప్ప మేము ఎక్కడ కూడా ఆకుండా అయితే రావట్లేదు. ఎక్కువసేపు ఎక్కడ ఆగలేదన్నమాట. మనం చూడండి ఫైనల్గా అయితే ఎక్స్ప్రెస్ వే ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి మనం ఈ రోడ్డుకి అయితే టోల్ కట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనము 100 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ వచ్చినాం. ఘాట్ రోడ్లలో మొత్తం ఆఫ్ రోడ్ అయిపోయి ఉంది, మొత్తం అడవులలో రైడ్ చేసుకుంటూ వచ్చినాం. దోలు తీరిపోయింది. కానీ మనం జబ్బల్పూర్ నుండి ఇక్కడికి వచ్చినాం. మొత్తం జబ్బల్పూర్ నుంచి ఇక్కడికి 250 కిలోమీటర్లు నైట్ నుంచి ఇప్పటి వరకు ఎర్లీ మార్నింగ్ వరకు రైడ్ చేసుకుంటూ వచ్చినాం. దోలు తీరిపోయింది, నడుములు మొత్తం దొబ్బినాయి, ఫుల్ నొప్పులు వేస్తున్నాయి. కానీ నిద్ర కూడా బాగా వస్తుంది. మొత్తానికి అయితే మనం ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి అయితే మనం టోల్ కట్టాల్సి ఉంటుంది గైస్. మనమైతే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే దగ్గర ఉన్నాం. చూడండి, బుందేఖండ్ ఎక్స్ప్రెస్ వే అంట. మనం ప్రజెంట్ అయితే ఇక్కడ పడుకోవడానికి ఆగినాం. ఇక్కడ పడుకున్నాం అంటే కొద్దిసేపు పడుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ బాయ్ గైస్.